వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను మీ రాణి. విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్స్ ఆఫీస్ దుమ్ము రేపుతోంది. బ్రేక్ ఈవెన్ లో సగం టార్గెట్ కూడా పూర్తి చేసుకుంది. సూర్య ఈ పేరు వినగానే క్లాస్, ఎమోషన్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా ఒకేసారి గుర్తొస్తాయి. ఆయన సినిమాలు ఎప్పుడూ కేవలం యాక్షన్ కే పరిమితం కావు అని తెలుసు కదా. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, ప్రేమ, బాధ్యతలను కూడా అద్భుతంగా చూపించే నటుడు సూర్య. ఇప్పుడు అదే మరోసారి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో నిరూపించాడు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఖుషి చేశాడు. అయితే మంచి టాక్తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా రోజురోజుకు మరింత బలంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. నిన్నే 100 కోట్ల కలెక్షన్ ని కూడా దాటేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంది. కథలో ఉన్న ఎమోషన్స్, పాత్రల మధ్య ఉన్న అనుబంధం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ కంటే కథకు, కుటుంబ భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమాకు మరొక పెద్ద బలమైంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన చాలా మంది ప్రేక్షకులు సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడడం వల్ల వర్డ్ ఆఫ్ మౌత్ మరింత బలపడింది. అదే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలో కనిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్ను ఈ సినిమా దాటేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 200 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. అయితే మొదటి వీకెండ్కే అందులో సగం టార్గెట్ను పూర్తి చేయడం నిజంగా విశేషమే. అంటే కేవలం 3 రోజుల్లోనే దాదాపు 50% లక్ష్యాన్ని చేరుకోవడం సినిమా బలమైన రన్కు నిదర్శనంగా చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫ్యామిలీ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం వల్ల చాలా చోట్ల షోలు మంచి ఆక్యుపెన్సీతో కొనసాగుతున్నాయి. వీకెండ్ మొత్తం థియేటర్లలో మంచి సందడి కనిపించింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి చూసే సినిమా అనే అభిప్రాయం ఏర్పడడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు మరింత దగ్గరయ్యారు. సూర్య తన కెరీర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. కొన్ని సినిమాల్లో మాస్ హీరోగా అలరించగా, మరికొన్ని సినిమాల్లో పూర్తిగా భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే పాత్రలో మెప్పించారు. విశ్వనాథ్ అండ్ సన్స్ లో కూడా అదే బలమైన నటన కనిపిస్తోంది. పాత్రకు అవసరమైన హావభావాలు, భావోద్వేగాలను చాలా సహజంగా చూపించి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం ఆయన నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక హీరోయిన్ మమితా బైజు కూడా తన పాత్రలో ఎంతో సహజంగా కనిపించింది. సూర్యతో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. కథలో ప్రేమ కథను కూడా చాలా సింపుల్గా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా దర్శకుడు చూపించిన తీరు ప్రేక్షకులకు నచ్చుతోంది. ఈ సినిమాకు మరో పెద్ద బలం దర్శకుడు వెంకీ అట్లూరి. ఎలాంటి భారీ మాస్ ఎలిమెంట్స్ పై ఆధారపడకుండా కుటుంబ భావోద్వేగాలను అందంగా చూపించే ప్రయత్నం చేశారు. కథ చాలా సింపుల్గా ఉన్నా దానిని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో ఆయన విజయం సాధించారు. అందుకే సినిమా చూసిన చాలా మంది కథ కొత్తది కాకపోయినా చెప్పిన విధానం బాగుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ప్రస్తుతం మరో పెద్ద ప్లస్ ఏమిటంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ లేకపోవడం. ప్రస్తుతం ఈ చిత్రానికి గట్టి పోటీ ఇచ్చే పెద్ద సినిమా లేకపోవడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ కు మరికొన్ని రోజులు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కలెక్షన్లు స్థిరంగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏ సినిమా అయినా అసలు పరీక్ష మాత్రం సోమవారం నుంచే మొదలవుతుంది. వీకెండ్లో సెలవుల కారణంగా చాలా సినిమాలు మంచి కలెక్షన్లు సాధిస్తాయి. కానీ సోమవారం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే ఆ సినిమాకు నిజమైన బలం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ కు కూడా అదే కీలక దశ. సోమవారం కలెక్షన్లు బలంగా కొనసాగితే ఈ సినిమా లాంగ్ రన్ కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 100 కోట్ల రూపాయల మార్క్ దాటేసిన ఈ చిత్రం ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చే ప్రతి రూపాయి నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాలుగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమైన కలెక్షన్లు పాజిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన ఓవర్సీస్ మార్కెట్లో కూడా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు మరింత బలపడుతున్నాయి. ఓవర్సీస్ నుంచి వస్తున్న ఆదాయం కూడా మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ కు మంచి సహకారం అందిస్తోంది. సినిమాలో రాధికా శరత్ కుమార్ పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె కనిపించే ప్రతి సన్నివేశంలో కుటుంబ భావోద్వేగాలు బలంగా కనిపిస్తాయి.
కనిపిస్తాయి. కథకు అవసరమైన ఎమోషన్ను ఆమె తన నటనతో మరింత ఎలివేట్ చేశారు. సూర్య, మమిత, రాధికల నటన కలిసి సినిమాకు ప్రత్యేకమైన అనుభూతిని తీసుకొచ్చాయి. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఎక్కడా అనవసరమైన హంగులు లేకుండా కథకు అవసరమైన స్థాయిలో సినిమాను నిర్మించడం ప్రేక్షకులకు కూడా నచ్చుతోంది. అందుకే సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా మంచి చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి వీక్ డే కలెక్షన్లపైనే ఉంది. సోమవారం నుంచి గురువారం వరకు సినిమా ఎలా నిలబడుతుందనేదే అసలు ప్రశ్న. అదే సమయంలో ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ కొనసాగితే ఈ చిత్రం మరింత బలంగా పరుగులు తీసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కనిపిస్తున్న ట్రెండ్ను బట్టి చూస్తే విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య కెరీర్లో మరొక విజయవంతమైన చిత్రంగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.